హాయ్ అండి, వెల్కమ్ టు ఫీల్ గుడ్ ఫుడ్. నేను మీ సునీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో నేను మీకు 7 రకాల టీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నది హైబిస్కస్ టీ అండి. ఇది నేను రియల్ ఫ్లవర్స్ నాకు లేవు కాబట్టి నేను అమెజాన్లో తెప్పించుకొని చేసుకుంటున్నాను. రియల్ ఫ్లవర్స్తో కూడా మీరు టీ పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. శరీరంలో స్కిన్ని బ్రైట్గా చేసి గ్లోగా ఉంచుతుంది, మనం గ్లోగా కనిపించేలా చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఉన్నాయి కాబట్టి చాలా ఆరోగ్యంగా చేస్తుంది. ఈ టీ తాగడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకొక టీ పెట్టుకోవడం కోసం నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. దీనిలో నేను పౌడర్ వేసుకుంటున్నాను 1 స్పూను. ఈ పౌడర్ వచ్చేసి మెంతులు, నల్ల జీలకర్ర, వాము కలిసి చేసిన పౌడర్ అండి ఇది. దీనిలో కరివేపాకు, మింట్ కూడా వేసుకున్నాను. దీనివల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయో నేను మీకు చెప్తాను. దీనివల్ల లివర్ క్లీన్ అవుతుంది, చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో చేస్తుంది, డైజెషన్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి, వెయిట్ లాస్ కూడా అవుతుంది, మోషన్ ఫ్రీగా కూడా అవుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ టీ వల్ల. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను దీన్ని వడపోసుకొని ఈ టీ తీసుకుంటున్నాను మార్నింగ్ అండి. వేరొక టీ తీసుకోవడం కోసం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నేను గిన్నె పెట్టుకున్నాను, వాటర్ వేసుకున్నాను. ఇది గ్రీన్ టీ అండి. ఇది మా పాప వాళ్ళు కూడా తాగుతారు కాబట్టి నేను 3 వేసుకున్నాను. ఇది పాప వాళ్ళకి గ్రీన్ టీ ఇచ్చాను. నేను బ్లూ పీ టీ తీసుకున్నానండి. ఇది శంకు పువ్వుతో చేసింది. రియల్ ఫ్లవర్ కూడా ఉంటుందండి, కానీ నాకు రియల్ ఫ్లవర్ దొరకలేదు కాబట్టి నేను అమెజాన్లో తెప్పించుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ టీ తాగడం వల్ల బరువు తగ్గడానికి, ఒంట్లో కొవ్వును కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. ఇది మెంతులు టీ అండి. మెంతులు కూడా వేసుకోవచ్చండి, సీడ్స్ ప్రకారం వేసుకోవచ్చు, కానీ నేను పౌడర్ చేసుకున్నాను. నేను టైం సేవింగ్ కోసమే పౌడర్ చేసుకున్నానండి. ఈ టీ కొంచెం చేదుగా ఉంటుంది, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. డైజెషన్ ప్రాబ్లం నుంచి మనం క్లియర్ అవుతాము, వెయిట్ లాస్ అవుతుందండి. దీనిలో హనీ కూడా వేసుకొని తీసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని ఇంకొక టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్లాక్స్ సీడ్స్ టీ అండి. ఇది దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయంటే జుట్టు ఎదగడానికి, కుదుర్లు గట్టిపడడానికి, జుట్టు సాఫ్ట్గా షైనింగ్గా ఉండడానికి, డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా తీసుకున్నాను. హనీ కూడా వేసుకోవచ్చు దీనిలో. నేనైతే వేసుకోలేదు. చాలా బాగుందని చెప్తున్నాను మా పిల్లలకి. ఇది అంత చేదు కానీ ఏం లేదండి, చాలా బాగుంది. ఇప్పుడు మునగాకు టీ తీసుకుంటున్నానండి. ఈ మునగాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్కిన్ గ్లో అవుతుంది, హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉపయోగపడుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించడానికి చాలా డిటాక్స్గా ఉపయోగపడుతుంది. ఇది వీక్లీ వన్స్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. స్కిన్ చాలా గ్లో అవుతుంది. మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను గ్రీన్ టీ తీసుకుంటున్నానండి. నేను పిల్లలకు కూడా గ్రీన్ టీ ఇస్తాను. అంటే మా చిన్న పాప అయితే తాగదు, కానీ పెద్ద పాప అయితే తాగుతుంది. చిన్న పాపకి లెమన్ వాటర్ ఇస్తాను. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఏమి. చూసారు కదా, నేను 7 రకాల టీలు ఇలా చేసుకుని తాగుతానండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి మీరు కూడా తాగండి. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.